బేసిక్గా మనిషికి ఆశ ఉంటుంది. మనిషి అంటేనే ఆశాజీవి. బట్ ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. బట్ ఇప్పుడు మనం మాట్లాడిపోయే పర్సన్కి అత్యాశ కాదు, అత్యాశకే అత్యాశ ఉంది. సో అందుకే ఇలా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకు క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను వితౌట్ ఎనీ ల్యాగ్. సో ఒకటి చెప్పాలి, మనం తెలియకుండా చేస్తే అది తప్పు, తెలిసి చేస్తే అది పాపం. గురూజీ గారు చెప్పినట్టు ఈయన తెలిసే కొన్ని చేశాడు. సో అది ఆబ్వియస్గా పాపం అని అంటారు. సో కర్మ ఈజ్ ఆల్వేస్ వాచెస్ యూ, కర్మ వాచెస్ యూ. సో మనం ఏం చేస్తే అది లేట్గా అయినా మనకి అది వెనక్కి వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది అనిపిస్తుంది. నేను జస్ట్ ఏదో బ్లేమ్ వేసేయాలని చెప్పి పర్సన్ మీద బ్లేమ్ వేయట్లేదు. ఏం జరిగిందో చెప్తా, దాని రీజన్స్ ఏంటి, అసలు ఎన్ఐఏ వాళ్ళు ఎందుకు భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేశారో మనం కొంచెం వివరంగా మాట్లాడ ట్రై చేద్దాం. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ వీడియో అయ్యాకైనా లైక్ చేసి చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఒక నమస్కారం. సో భయ్యా సన్నీ యాదవ్ని నిన్న చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది బై ఎన్ఐఏ, అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ఎన్ఐఏ మెయిన్ పర్పస్ ఏంటంటే టు డీల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ నేషనల్ సెక్యూరిటీ. సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్స్ ఏ సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్. ఇంకా వివరంగా చెప్పాలి అంటే 2008 ముంబై తాజ్ అటాక్, ఆ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత 2009లో ఇది స్థాపించారు. నేను ఇందాక చెప్పినట్టు నేషనల్ సెక్యూరిటీ విషయాల్ని డీల్ చేస్తారు ఇది. సో ఆ ఆస్పెక్ట్లో భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో మీకు డౌట్ రావచ్చు, సో దానికి భయ్యా సన్నీ యాదవ్కి సంబంధం ఏంటంటే, ఇందాక అన్నా కదా మనిషికి ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. ఈ మనిషికి అత్యాశ ఇంటూ స్క్వేర్ ఇంటూ క్యూబ్ ఉందని. బేసిక్గానే మనోడికి గురించి మనకి హిస్టరీ చెప్పవసరం లేదు. బెట్టింగ్ యాప్ల మీద ఆల్రెడీ చాలా కేసులు పడ్డాయి. ఇలాగ ఆర్గనైజ్డ్ క్రైమ్లో చేసుకొచ్చాడు, దట్టు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. మీకు ఆ పంచాయతీ అంతా తెలుసు. ఆల్రెడీ ఆ పనే చేశాడు. పోనీ అది తెలియక చేశాడు అనుకుందాం, అది తప్పు, అది మిస్టేక్. తెలిసి చేస్తే ఇప్పుడు అంత జరిగిన తర్వాత కూడా ఇది చేయడం రాంగ్ కదా, ఏంద్రా ఇది చేయడం, వీడియోలు పెట్టడం రాంగ్ అంటే మాట్లాడదాం. అదే ఆల్రెడీ నేను చెప్పినట్టు బెట్టింగ్ యాప్లది మనకు వెళ్ళదు, పైసలు మన కంట్రీకి వెళ్ళవు. అవి వేరే కంట్రీలకు వెళ్ళి అది ప్రాపర్గా ఛానలైజ్ అయ్యి ఎవరికి వెళ్తాయి అంటే అక్కడ టెర్రర్ గ్రూప్స్కి వెళ్తాయి. సో మనం ఇండైరెక్ట్గా ఎవడైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో, ఎవడైతే ఈ బెట్టింగ్ యాప్లు ఆడారో మనం ఫండింగ్ ఇస్తున్నాం. సో మన పేక మనమే కోసుకోవడానికి మనం ఫండింగ్ ఇస్తున్నాం. సో అలాంటి వాడు మనోడు బొచ్చుడు చేశాడు. చేసిన తర్వాత ఎటువంటి రిగ్రెట్ లేదు, అటు ఇటు తిరుగుతున్నాడు, ఓకే ఫైన్. ఇంకా చెప్పాను కదా, మనిషి మారకపోతే మనం ఏం చేయలేం. ఒక స్టేజ్ వస్తుంది, చెక్ చేసే స్టేజ్. ఇప్పుడు అది వచ్చింది ఇంకా. సో అది అయినప్పుడు మారాలి కదా, మారకుండా కూడా మళ్ళీ ఇలాంటి రివెంజ్ వీడియోలు ఇవన్నీ ఏవో చేసుకున్నాడు. ఇప్పుడు చేసుకుని లైమ్ లైట్లోకి రావడానికి వస్తున్నాడేమో అనుకుందాం. బేసిక్గా ఈ మనిషి పాకిస్తాన్ వెళ్ళిన వీడియోలు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ అబ్బాయికి రీచ్ ఆల్రెడీ పడిపోయింది. ఈ అబ్బాయికి ఉన్నదే రీచ్, షార్ట్స్లో రీచ్, ఫుల్ లెంత్ వీడియోలో రీచ్ లేదు. బట్ ఎప్పుడైతే పాకిస్తాన్ వీడియోలు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారో కొంచెం రీచ్ 2 లక్షలు, 3 లక్షలు, 2.5 లక్షలు. బట్ దానికి ఈ అరెస్ట్కి ఏందిరా లింక్ అంటే, ఫస్ట్ థింగ్ ఈ అబ్బాయి కేవలం పైసల కోసం అనే చెప్పి ఈ టైంలో ఆ పాకిస్తాన్ వెళ్ళిన వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే భయ్యా సన్నీ యాదవ్ ప్లేస్లో ఉంటే నేను అప్లోడ్ చేయను. ఇంత జరిగిన తర్వాత, ఇంత వార్ జరిగిన తర్వాత, పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత నాకంటూ అకౌంటబిలిటీ ఉండాలా, నాకంటూ నేను నా దేశం మీద ఒక రెస్పెక్ట్ ఉండాలా. సిగ్గు లేకుండా, ఎటువంటి సిగ్గు లేకుండా పాకిస్తాన్ మీద వెళ్ళిన వీడియోలు చేస్తూ దాని మీద వచ్చిన క్యాస్ట్తో నేను బతుకుతానా? ఇంక బతికితే ఇంక నాది ఒక బతికేనా? మనోడు చేసిన తప్పది. బేసిక్గా మనోడు ఎప్పుడు వెళ్ళాడంటే, ఇప్పుడు ఫెబ్లో వెళ్ళాడు. ఫెబ్లో వెళ్ళింది ఇప్పుడు అప్లోడ్ ఎందుకు చేశాడు అంటే, ఇప్పుడు కరెక్ట్గా లైమ్ లైట్లో ఉంటాడు, మంచిగా ఈ వార్ అయింది, ఇన్ని జరిగాయి కదా, దీన్ని క్యాష్ చేసుకుందని. ఇది ఓ బతికేనా చెప్పండి? ఇది ఒక బతికేనా? కుక్క బతుకుతుంది, మనిషి బతుకుతాడు, ఇది ఓ బతికేనా? ఇంత జరిగిన తర్వాత కూడా వ్యూస్ కోసం, మనీ కోసం, నువ్వు లైమ్ లైట్లో ఉండడం కోసం, నీకు పోయిన ఫేమ్ మళ్ళీ రావడం కోసం అని చెప్పి ఇదే చేసేది. ఇప్పుడు ఏం జరిగింది? కర్మ వాచెస్ యూ అని చెప్పాను కదా, ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఎన్ఏఓలో ఆల్రెడీ నిఘాయిస్ ఉన్నారు. మొన్న ఆల్రెడీ కొన్ని జరిగాయి కదా స్పైలు, ఆ మల్హోత్రవి. సో అలాగే ఇలాంటి వాళ్ళందరి మీద కన్నేసాడు. మనోడు ఫెబ్లో వెళ్ళి ఆ వీడియోలు అన్నీ ఉంటాయి, రా వీడియోలు ఉంటాయి. మనకేం రా వీడియోలు అప్లోడ్ చేయరు, ఎడిటింగ్లో పోయి అరగంట 40 నిమిషాలు వస్తాయి కదా, బట్ చాలా ఫుటేజ్ ఉంటుంది. అందులో ఎటువంటి డేటా అయినా దొరుకుతుంది. అసలు మనోడికి ఏమైనా ఎలాంటి ప్లేసుల్లోకి వెళ్ళాడు, ఎలాంటి పర్సన్లో కాంటాక్ట్ అయ్యాడు. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయి పాకిస్తాన్లో, టెర్రర్ గ్రూప్స్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ కానీ, మనోడు ఎవరెవరితో కమ్యూనికేట్ అయ్యాడు, ఇవంతాలకి డేటా కావాలి. ఎందుకంటే అందరినీ అనుమానిస్తారు. అలాంటప్పుడు మనోడు ఫెబ్లో వెళ్ళాడు. మనకి అటాక్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ అటాక్ పెహల్గామ్లో ఏప్రిల్లో జరిగింది.
సో చాలా దగ్గర గ్యాప్లో వెళ్ళాడు కాబట్టి కన్ఫామ్గా కన్నేసి ఉంచుతారు. బట్ గివెన్ దట్ మనోడు వీడియో కానీ అప్లోడ్ చేయపోయి ఉంటే అట్లీస్ట్ వాళ్ళకి తెలిసేది కాదు. ఆ తర్వాత అయినా తెలుసుకోవచ్చు మనోడు ఏదైనా చేస్తా అలాంటి పని. బట్ అట్లీస్ట్ తెలిసేది కదా. మనోడు వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఇంకా హింట్ ఇచ్చాడు. హింట్ కాదు, ఇంకా చెక్ లిస్ట్లో పడిపోయాడు. సో ఎన్ఐఏ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారంటే, నువ్వు ఫెబ్లో వెళ్ళావు, ఫెబ్లో వెళ్ళిన తర్వాత నువ్వు ఎటువంటి ప్లేసులకు వెళ్ళావు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నావు ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. సో కంపల్సరీగా నువ్వు చాలా ప్లేసెస్కి వెళ్ళి ఉంటావు. సో ఆ డేటా అంతా మొత్తం చెక్ చేస్తారు, మొత్తం తీసుకుంటారు. అసలు మొత్తం ల్యాప్టాప్లో ఉన్న రా ఫుటేజ్ అంతా, తను అప్పుడు వాడిన సిమ్ములు, అప్పుడు ఎవరెవరితో కమ్యూనికేట్ అయ్యాడు, ఎలాంటి పర్సన్స్తో మాట్లాడాడు, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ లాగుతారు. లాగి ఇన్వెస్టిగేషన్ అది ఎన్ని రోజులు అవుతుంది కూడా మనకు తెలియదు. ఒక అబ్బాయి ఆ ఛానల్లో బయ్యా సన్నీ యాదవ్ ఛానల్లో పెట్టి వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలంటే ఇలాంటివి చెప్పరు వాళ్ళ పేరెంట్స్కి. ఇది నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ కాబట్టి ఎవరికి చెప్పరు. నువ్వు అసలు వీడియోలు అప్లోడ్ చేయడమే రాంగ్. నువ్వు ఒకవేళ వీడియోలు అప్లోడ్ చేయకపోయి ఉంటే వాళ్ళు అసలు వాళ్ళ దృష్టిలో కూడా నువ్వు వచ్చేవాడు కాదు. బట్ నువ్వు వ్యూస్ కోసం చేస్తే ఇప్పుడు ఏం జరిగింది రివర్స్లో? కర్మ ఈజ్ ఎ బూమరాంగ్. సో మనోడికి నిజంగా దేశభక్తి ఉంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నువ్వు ఫిబ్రవరిలో వెళ్ళావు, ఏప్రిల్ నుంచి ఇదంతా జరిగింది. సో నువ్వు అన్నీ నోరు మూసుకొని చెప్పి ఆ వీడియోలు డిలీట్ చేసేయాలి, లేదా వీడియోలు అప్లోడ్ చేయకూడదు నీకు దేశభక్తి ఉంటే. కానీ నువ్వు ఈ టైంలో మనకి పాకిస్తాన్కి అస్సలు పడట్లేదు, ఇది ఒక ఇంటర్నేషనల్ టాపిక్ అయింది. సో మనం వీరుడిలా ముందు వెళ్ళాము, మన పెద్ద మోటో వ్లాగర్ కాబట్టి ఇప్పుడు ఆ వీడియోలు చేస్తే మంచి రీచ్ వస్తుంది అనే ఏదో ఒక గుర్తుపడి ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు. సో ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరిది? తప్పు ఎవరిది? ఎన్ఐఏది తప్ప, లేకపోతే మనోడిది తప్ప? ఎవరి తప్పు? 100% మనోడిదే తప్పు. పాకిస్తాన్ వెళ్ళొద్దు అనట్లే, నువ్వు వెళ్ళావు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? నీకు నిజంగా దేశభక్తి ఉంటే మొత్తం షిఫ్ట్ డిలీట్ కొట్టాలి. కానీ నువ్వేం చేసావు? కరెక్ట్ ఆపర్చునిటీ, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది అంతా చూసావు, ఇంతమంది చనిపోయి ఇంత డ్యామేజ్ అయిన తర్వాత నువ్వు వీడియోలు అప్లోడ్ చేస్తావా? సిగ్గు ఉండాలా నీకు? నీకు అసలు సిగ్గు ఉంటే అసలు నువ్వు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయవు. తర్వాత అన్ని కేసులు పడి ఇంతమంది ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా నీకు ఎటువంటి గిల్టీ కూడా లేదు. లేకుండా మళ్ళీ ఆగి నువ్వు ఎక్కడెక్కడో ఉంటూ ఇప్పుడు ఆ వీడియోలు అప్లోడ్ చేస్తావా? ఇప్పుడు ఏమైంది? ఎన్ఐఏలు వచ్చారు, ఇప్పుడు చెక్కేస్తారు. సో బేసిక్గా ఏమవుతుందంటే మోస్ట్లీ మళ్ళీ మీరు ఇది వేరేలా అనుకోవద్దు, మోస్ట్లీ మనోడి సైడ్ తప్పు ఉండకపోవచ్చు, అంత సీన్ ఉండదు అక్కడ. మొత్తం వాళ్ళు మాత్రం ఏది వదలరు, మొత్తం డేటా అంతా ఎవాల్యుయేట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా ఉంటే వెళ్ళిపోద్ది, ఒకవేళ ఏం లేకపోతే వదిలేస్తారు. వదిలేసి వీడియోలు ఇంకా నువ్వు పెట్టగా అవన్నీ ప్రైవేట్లో పెట్టమని చెప్తారు. ఇదే జరుగుద్ది. 2 కేసెస్, ఎస్ ఆర్ నో. మనోడు ఏమైనా అలాంటి మాల్ ఫంక్షన్లు జరిగాయి అనుకోండి, మల్హోత్రా లాగా వేసేస్తారు. ఓకే, బీహార్ లేదు అనుకొని పంపించేస్తారు వార్నింగ్లు ఇచ్చేసి. మనోడికి ఎలాగో సిగ్గు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకోటి ఇలాంటి వీడియోలు ఏం చేసుకుంటా లేదు. ఇప్పుడైనా మారు. నువ్వు బెట్టింగ్ యాప్లది మారలేదు, ఇప్పుడు మారలేదు. అట్లీస్ట్ దీని తర్వాత అయినా మారమని కోరుకుంటున్నాను. నీ మంచి కోసమే చెప్తున్నా. ఈవెన్ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేయి, అదే మోటో వ్లాగింగ్ ఇండియాలో చేయి, మళ్ళీ చేయి. ఇండియాలో మొత్తం తిరిగిసావా? లేదు కదా. ఇండియాలో మంచి మంచి ప్లేస్లు ఉంటాయి, అందులో మోటో వ్లాగింగ్ చేయి, లేకపోతే నార్మల్ వ్లాగులు చేయి ట్రావెలింగ్ లాగా, లేదా వేరే నైబరింగ్ కంట్రీస్ ఇంకేం లేవా? శ్రీలంక వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, ఇంకా మంచి కంట్రీస్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళు. అవన్నీ వదిలేసి పాకిస్తాన్ లాంటి కంట్రీకి నువ్వు వెళ్ళడమే రాంగు. దాని తర్వాత ఇవన్నీ చూసావు, ఇవన్నీ చూసి ఇప్పుడు నువ్వు జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వ్యూస్, జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫేము, జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మనీ నువ్వు ఇది చేసావు. ఏమైంది? చెప్పాను కదా, మనిషికి ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. బట్ నీకు అత్యాశకు మించి అత్యాశ ఉంది. కట్ చేస్తే ఏం జరిగింది? యు గాట్ అరెస్టెడ్, రైట్? సో ఆబ్వియస్గా మనం అటుపక్క వాళ్ళ ఫ్యామిలీ సైడ్ చూసినా కూడా మనం అది కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళ కన్సర్న్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని ఏం చేశారని చెప్పి. ఏమీ జరగదు. ఇన్వెస్టిగేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా, చాలా గట్టిగా ఉంటుంది. మొత్తం అంతా డేటా అంతా చూస్తారు, ఎవ్రీథింగ్. అందులో ఏమీ తప్పు లేదు, మనోడు ఏమీ చేయలేదు అనుకోండి, గిల్టీ కాదని చెప్పి పంపించేస్తారు. ఒకవేళ అయితే అది మ్యాటర్. ఓవరాల్గా జరిగేది ఇది. ల్యాగ్ లేకుండా చెప్దామని ప్రయత్నించాను, ఒకవేళ ల్యాగ్ ఉంటే క్షమించండి. సో అది మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం.